అఖిల భారత మెడికల్ కెమిస్ట్ అసోసియేషన్ పిలుపుతో జంగారెడ్డిగూడెం మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒకరోజు బంద్ నిర్వహించారు. పట్టణంలోని సుమారు 80 మెడికల్ షాపులను స్వచ్ఛందంగా మూసివేసి నిరసన తెలిపారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా హాస్పిటల్స్, అనుబంధ కౌంటర్లు తెరిచే ఉంచామని అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. పట్టణంలోని బోసుబొమ్మ కూడలి వద్ద నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆన్లైన్లో ఔషధ విక్రయాలు వెంటనే నిలిపివేయాలని, డిస్కౌంట్ పేరుతో జరుగుతోన్న మోసాన్ని అరికట్టాలి అన్నారు అసోసియేషన్ సభ్యులు. డిస్కౌంట్ పేరుతో ప్రజలను భ్రమల్లో ముంచెత్తి వాళ్ళ సొంత బ్రాండ్లను విక్రయిస్తున్నారని ఆరోపించారు. అఖిల భారత కెమిస్టుల సమాఖ్య పిలుపు అనుసరించి జంగారెడ్డి మెడికల్ అసోసియేషన్ ద్వారా మేము ఈరోజు బంద్ నిర్వహిస్తున్నాం. రోడ్డు మీద షాపులన్నీ కూడా కూసేయడం జరిగింది. ప్రతి అటాచ్ కౌంటర్ తీర్చే ఉంది. పబ్లిక్ ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఎమర్జెన్సీ డ్రగ్స్ అందుబాటులో ఉంటాయండి. ఇబ్బంది ఏమీ లేదు. మా వలన ఎవరికి ఇబ్బంది జరగకుండా మేము చర్యలు తీసుకున్నాం. ఊరు మొత్తం మీద 80 షాపులు ఉన్నాయి. 80 షాపులు మూసివేయడం జరిగింది. అటాచ్డ్ కౌంటర్లు మొత్తం తీసే ఉన్నాయండి. ఎమర్జెన్సీకి ఏ విధమైన ఇబ్బంది లేదు. ఎమర్జెన్సీ మందులకి ఏ విధమైన ఇబ్బంది లేదు. ఆన్లైన్ మందుల విక్రయాలను ఆఫ్ చేయాలని కార్పొరేట్ షాప్ ఇచ్చే అధిక డిస్కౌంట్ అనేది మాయాజాలం అండి. అది డిస్కౌంట్ ఇవ్వడం ఏం కాదండి. ఆ మందులనే మనమే తక్కువకి వచ్చండి వాళ్ళకన్నా రేటుకి. కానీ మనం బ్రాండ్స్ ఇస్తాం కాబట్టి మనకు రాట్ గారు రాసిన ప్రకారం మనం ఇవ్వాలి కాబట్టి మనం ఆ రేటుకి ఇవ్వలేమండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిస్కౌంట్ మాయలో పడిపోయి వాళ్ళు ఏవితే పుచ్చుకుంటున్నారండి. అది కరెక్ట్ కాదు కదండి. అలాగైతే మేము చేయగలుగుతాం వ్యాపారం. డిస్కౌంట్ అని చెప్పి వాళ్ళ మందులు వాళ్ళ ఓన్ బ్రాండ్లు అమ్ముకుంటున్నారు. అదే బ్రాండ్ మందు ఒక ట్యాబ్లెట్ మేము 10 రూపాయలకి అమ్మేది 40 రూపాయలకి అమ్మి డిస్కౌంట్ ఇస్తానండి. అదే మేము 10 రూపాయలకి ఇచ్చేయగలమండి. మేము మాది ఆల్ ఇండియా మందుల వర్తక సంఘం పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం మెడికల్ అసోసియేషన్ వారు బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఈ బంద్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆన్లైన్ వ్యాపారాన్ని అరికట్టడం. ఆన్లైన్ వ్యాపారం వల్ల యువత బెడతోవ పడుతుంది. అనాథరైజ్డ్ ప్రిస్క్రిప్షన్స్ తీసుకుని మత్తు మందులు అనాథరైజ్డ్గా తీసుకుని బెడద్రోవ పడుతుంది. దానికి వ్యతిరేకంగా దానివలన ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ప్రజలందరూ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటారు అనేసి మేము దాని గురించి ఈ బంద్ ఇది చేస్తున్నాం. మరీ ముఖ్యంగా కార్పొరేట్ వ్యవస్థని నిర్మూలించాలి. కార్పొరేట్ వ్యవస్థలో ఏంటంటే మందులు అధిక డిస్కౌంట్లు ఇస్తారు. కానీ వాళ్ళ పర్సనల్ బ్రాండ్స్ ప్రమోట్ చేసుకుంటా ఈ జనరిక్ మందులు చక్కగా జనరిక్ మందుల్లో ఇస్తున్నారు. అదే జనరిక్ మందులు వాళ్ళు ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నట్టు ప్రిపేర్ చేసి వాళ్ళ బ్రాండ్ని అలవాటు చేస్తున్నారు. ఆ విషయం ప్రజలు గమనించట్లేదు. ఈ 40%, 80% అంటున్నారు. మనకు వచ్చేదే 16 to 20%. దీనికి వ్యతిరేకంగా కార్పొరేట్ వ్యవస్థను కూడా నిర్మూలించాలని మేము అనుకుంటున్నాం. కోవిడ్ టైంలో ఆన్లైన్ అమ్మకానికి గవర్నమెంట్ జీవో రాలేదు, పర్మిషన్ ఇచ్చింది అంతే. ఆ జీవో అమలు చేయకూడదని మేము బంద్ చేస్తున్నాం. అది మా యొక్క ప్రధాన ఉద్దేశం.